ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు మనందరితో ఈ వచనం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, మన మేలును కోరుకున్నటువంటి స్నేహితుడు కొన్ని విషయాల్లో కఠినంగా మనతో మాట్లాడడానికి లేదా కఠినంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసము అంటే మన మేలు కోసమే. కానీ కొంతమంది ఉంటారండి, మనకు పైకి ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, కానీ లోపల మన మీద ద్వేషాన్ని పెంచుకొని, లోపల మన మీద పగలను పెంచుకొని, పైకి మాత్రము చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడేది మన మేలు కోసమే అన్నట్టుగా, వారు మన మంచిని మాత్రమే కోరుకుంటూ ఉన్నట్లుగా కొంతమంది నటిస్తూ ఉంటారు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పగవాడేమో లెక్కలేనన్ని ముద్దులు పెడుతూ ఉంటే మన మేలును కోరుకున్నటువంటి మన స్నేహితులు మాత్రము గాయములు చేయడానికే అవకాశం ఉన్నది అని చెప్పేసి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, మన మేలును కోరుకున్న మన స్నేహితుడు ఎవరు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే. ఎందుకోసం అంటే దేవుడు మనందరికీ ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందితో ప్రభు స్నేహం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే స్నేహితుడు లేదా స్నేహితులు అనే పదము 78 సార్లు రాయబడినది బైబిల్ మొత్తంలో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు అలనాడు భక్తులతో స్నేహము చేసినట్టుగా ఈ రోజున మనందరితో యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనము దేవునికి స్నేహితుడిగా ఉంటూ ఉన్నామా, ఒక స్నేహితురాలిగా ఉంటూ ఉన్నామా, లేదంటే దేవునికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నామా? మనం ఉంటే దేవునికి స్నేహితులుగానైనా ఉంటాం, లేదంటే మనం దేవునికి శత్రువుగా ఉండడానికి అవకాశం ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం స్నేహితులుగా ఉంటూ ఉన్నామా, శత్రువులుగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని వాక్యం ద్వారా ఈ రోజున పరీక్షించి తెలుసుకుందాం. మనం ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి విషయం ఏంటిది అంటే, దేవునికి మనం స్నేహితుడిగా ఉన్నట్లయితే మనలో కనిపించే లక్షణాలు ఏమిటి? ఒక 3 లక్షణాలని త్వరగా మనం ధ్యానిద్దాం. ఒకవేళ ఇప్పుడు మనం ధ్యానించబోతున్నటువంటి లక్షణాలు గనక మనలో లేకుండా ఉన్నట్లయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మనం దేవునికి స్నేహితులుగా లేం. మరి ఏ విధంగా ఉన్నాము అంటే శత్రువులుగా ఉన్నామని అర్థం. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పటికీ, మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పటికీ, మనం దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పటికీ, ఈ లక్షణాలు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి లక్షణాలు గనక లేకుండా ఉన్నట్లయితే ఈ రోజున మనం గుర్తించాలి, మనం దేవునికి స్నేహితులుగా లేము అని చెప్పేసి. కానీ దేవుడు ఆశపడుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, దేవాది దేవుడు మన అందరితో ఒక స్నేహితుడిగా ఉండాలనే ఆశపడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వాక్యం ద్వారా పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, దేవునికి స్నేహితులుగా ఉండే వారిలో కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణాన్ని కనుక మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి మాటే, బైబిల్ గ్రంథంలో పలుమార్లు చెప్పబడినటువంటి మాటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి మాటే. అయితే వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటిది అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మడం ద్వారా, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరిగింది అని మనం ఆలోచన చేసి అక్కడ రాయబడి ఉన్నది, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిందంట.
దేవుణ్ణి విశ్వసించడం ద్వారా, దేవుని మాటకు లోబడడం ద్వారా, దేవుని బిడ్డగా జీవించడం ద్వారా అబ్రహాము జీవితంలో కలిగినటువంటి ఒక మంచి మేలేంటిది అంటే దేవుని స్నేహితుడిగా పేరు పొందుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి నామములలో లేదా అబ్రహాము గురించి చెప్పబడినటువంటి వాక్య భాగములలో ఒక అద్భుతమైన వాక్య భాగం ఏంటిది అంటే ఆయనంట దేవుని స్నేహితుడని పేరు పొందుకున్నాడంట. ఏ విధంగా పొందుకున్నాడు, దానికోసం ఆయన చేసినటువంటి పనులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వాక్యం ద్వారా ప్రభు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించడం ద్వారా ఏ విధంగా విశ్వసించాడో మనం కొన్ని వాక్యాలను గనక ఆలోచన చేసినట్లయితే మనందరికి తెలిసినటువంటి వాక్యమే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేన్ని బట్టి దేవుని మాటలకు లోబడి వెళ్ళాడు అంటే అక్కడ రాయబడి ఉంటుంది విశ్వాసాన్ని బట్టి అంట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అతడు స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను అని చెబుతూ ప్రభు అక్కడ మరొక మాటను తెలియపరుస్తూ ఉంటాడు. మరియు అతడు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరి వెళ్ళిండంట. అబ్రహాంతో దేవుడు, అయ్యా నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిండంట. ఏ విధంగా బయలుదేరి వెళ్ళాడు అంటే ఆయనకు విశ్వాసం ద్వారా బయలుదేరి వెళ్ళినాడంట. ఒకవేళ ఆయనలో విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే బయలుదేరి వెళ్ళకపోయేవాడండి. చూడండి, ఆయన విశ్వసించడానికి ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా కాదు ఆయనతో మాట్లాడినప్పుడు. మరి అబ్రహాము ఆరాధించింది ఎవరిని అంటే కల్దీయుల దేశంలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఊర్ అనబడినటువంటి ప్రాంతంలో అబ్రహాము కుటుంబము చంద్రదేవతారాధన చేస్తూ గడిపేవారు. వారు పెట్టుకున్నటువంటి పేరు చంద్రునికి నాన్న అని పేరు పెట్టుకొని చంద్రుణ్ణి మరి ఆరాధిస్తూ చంద్రుణ్ణి దేవునిగా భావిస్తూ గడుపుతున్నటువంటి వారితో అబ్రహాముతో ప్రభువు మాట్లాడినప్పుడు అబ్రహాము కంటే కనీసం దేవుని పేరు కూడా తెలియదంట. ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుని పేరు తెలియకపోయినా, మాట్లాడుతున్నది ఎవరో తెలియకపోయినా బయలుదేరి వెళ్ళిపోయినాడంట. కారణం ఏంటిది అంటే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, అతడు విశ్వాసాన్ని బట్టి బయలుదేరి వెళ్ళినాడంట. మరి రోజున మనలో విశ్వాసం ఉన్నదా? అబ్రహాము యొక్క విశ్వాసం గురించి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు తెలియపరుస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను అని రాయబడి ఉంటుంది. అంటే చూడండి, దేవుణ్ణి విశ్వసించడానికి కానీ దేవుని మాటలను ఆధారము చేసుకొని లోబడడానికి కానీ ఎలాంటి ఆధారాలు అబ్రహాముకు లేనప్పుడు అబ్రహాం అంట నిరీక్షణతో నమ్మినాడంట. ఈయన దేవుడు, ఈయన మాటకు నేను లోబడుతా, ఈయన చెప్పింది చేస్తాడు అని చెప్పేసి నిరీక్షణతో నమ్మి బయలుదేరి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆ పనులన్నీ చేయడానికి గల కారణం ఏంటిది అంటే అబ్రహాములో విశ్వాసం ఉన్నది. ఆయన విశ్వాసాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆయనకిచ్చినటువంటి పేరేంటిది అంటే దేవుని స్నేహితుడు. మరి రోజున మనం కూడా దేవునికి స్నేహితులముగా ఉండాలి అంటే మనలో కనిపించాల్సినటువంటి లక్షణం కూడా ఏంటిది అంటే మనలో కూడా విశ్వాసం ఉండాలా. మరి రోజున మనం విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో విశ్వాసం కలిగి జీవించినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మోషే ప్రవక్త. మనం బైబిల్ గ్రంథంలో ఒక మాటను ధ్యానించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 18 మంది విశ్వాస వీరుల గురించి ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అందులో ఒకరు మోషే ప్రవక్త. ఆయన గురించి చెప్పబడినటువంటి మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మోషే పెద్దవాడైనప్పుడు దేవుని మాటలకు ఎందుకు లోబడ్డాడో ప్రభువు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకోసం లోబడ్డాడంటే విశ్వాసాన్ని బట్టే లోబడ్డాడంట ప్రభువు మాట్లాడినప్పుడు. చూడండి, ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రభువుకు లోబడి
ఏమేమి విడిచిపెట్టాడో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మోషే ప్రవక్త కూడా విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని కోసం నిందలు భరించడం, దేవుని కోసం శ్రమలు భరించడం, దేవుని కోసం ఇబ్బందులను ఎదుర్కోవడమే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి కూడా ఒప్పుకోలేదంట. కారణం ఏంటిది? ధనము కంటే, రాజరికము కంటే దేవుని ప్రజలతో నిందలు భరించడం, దేవుని ప్రజలతో శ్రమలు భరించడం, దేవుని కోసము ఇబ్బందులను ఎదుర్కోవడమే మేలు అని యోచించడానికి గల కారణం ఏంటిది అంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి ఆ పని చేయగలిగినాడంట. అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే, మోషే ప్రవక్త కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. తత్ఫలితంగా మోషేతో కూడా ప్రభువు ఏ విధంగా ఉన్నాడు అంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను అని రాయబడి ఉంటుంది. అంటే మోషేతో కూడా ప్రభు ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక స్నేహితునిలాగా ఉన్నాడంట. అబ్రహాము విశ్వాసించడం ద్వారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మడం ద్వారా అబ్రహాముతో దేవుడు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. మోషే విశ్వసించడం ద్వారా మోషేతో కూడా ప్రభు ఏ విధంగా ఉన్నాడంటే ఒక స్నేహితుడిగానే ఉన్నాడు. మరి రోజున నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, నీవు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసిస్తే నీతో కూడా దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే ఒక స్నేహితుడిగా. మరి రోజున మనలో విశ్వాసం ఉన్నదా? మనం సంపూర్ణంగా దేవుని మీద విశ్వసించగలుగుతూ ఉన్నామా? అబ్రహాము భక్తుడు నిరీక్షణకు ఆధారాలే లేనప్పుడు, అసలు విశ్వసించడానికి ఎలాంటి ఆధారం, ఒక్క ఆధారం కూడా లేదు అబ్రహాము జీవితంలో. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు. మరి రోజున మనకెన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, పురావస్తు శాఖలో ఆధారాలు కనుగొంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. మన కళ్ళ ముందు ఎన్నో రకాల ఆధారాలు క్రీస్తును దేవునిగా బయట పెడుతూ ఉంటే, ఇన్ని ఆధారాలు చూస్తున్నటువంటి మనము, ఇన్ని మాటలు వింటున్నటువంటి మనము, బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నటువంటి మనము, మరి దేవుని యందు పూర్తి విశ్వాసాన్ని కనుపరచగలుగుతూ ఉన్నామా? లేదంటే విశ్వాసం లేకుండానే జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకోసం అంటే మనం విశ్వసిస్తేనే దేవుడు మనతో స్నేహితుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనలో విశ్వాసము లేకపోతే మనం గుర్తించాలా, మనం దేవునికి శత్రువుగా ఉంటూ ఉన్నాం, స్నేహితుడిగా ఉండడం లేదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు ఇంకా చాలా మందిని తన స్నేహితులుగా గుర్తించి వారితో ఒక స్నేహితుడిగా ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మరికొంతమందిని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినది, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని రాయబడినది. ఇక్కడ ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. దాసుడు తన యజమానుడు చేసే ఏ పని కూడా తెలుసుకోలేడు ముందుగా, ఆయన చెబితే తప్ప తెలియదు. అందుకే నేను మిమ్మల్ని దాసులని పిలవకుండా ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే స్నేహితులని పిలుస్తూ ఉన్నాడంట. అంటే దేవుడు తన శిష్యులతో కూడా ఒక స్నేహితుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం మరొక వ్యక్తిని కూడా ధ్యానించినట్లయితే యోహాను సువార్తలోనే రాయబడి ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయం 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే లాజర్ను ఉద్దేశించి కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే మన స్నేహితుడైన లాజరు. చూడండి ప్రియులారా, ఇక్కడ లాజరుతో కూడా ప్రభు ఏ విధంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే
ప్రజలందరికీ తెలుసంట లాజరుతో ప్రభువు ఒక స్నేహితుడిగా ఉన్నాడని చెప్పేసి. తన శిష్యులకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని నేను మేల్కొల్పడానికి వెళుతున్నాను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ లాజరుతో ఒక స్నేహితుడిగా ఉన్నాడు దేవుడు, శిష్యులతో ఒక స్నేహితుడిగా ఉన్నాడు. ఇంతవరకు మనం ధ్యానించినాం, మోషే ప్రవక్తతో కూడా మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడంట. అంటే మోషే ప్రవక్తతో కూడా ఒక స్నేహితుడిగానే ఉన్నాడు ప్రభు. అబ్రహాముకు పేరే కలిగిందంట, అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పేసి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వీరందరికీ ఆ పేరు కలగడానికి కారణం ఏంటిది? లేదా వీరందరితో ప్రభు ఒక స్నేహితుడిగా ఉండడానికి గల కారణం ఏంటిది అంటే వీరందరిలో విశ్వాసం ఉన్నది. అందుకే ఈ రోజున అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడలా దేవుడు మనలో ఉన్నాడని గుర్తించాలి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనమే పరీక్షించుకోవాలంట, మనల్ని మనమే శోధించుకొని చూసుకోవాలంట. దేనికోసం అంటే మనలో విశ్వాసం ఉన్నదా లేదా? మరి రోజున మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నామా, లేదంటే విశ్వాసము లేని భ్రష్టులుగా జీవిస్తూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రియులారా, దేవుడైతే మనందరితో ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మొదటిగా మనందరిలో విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు నీతో ఒక స్నేహితుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనలో విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే మనం గుర్తించాలా, దేవుడు మనతో ఒక స్నేహితుడిగా ఉండలేడండి. బైబిల్ గ్రంథంలో విశ్వాసము లేనటువంటి వారు, దేవుని మాటలకు లోబడినటువంటి వారు తీర్పు రోజున ప్రభుతో మాట్లాడుతూ ఉంటారంట, అయ్యా నీ పేరట నేను ప్రవచనాలను ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదా అని చెప్పేసి ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, మీరు నా పేరటనే చేశారు నాకు తెలుసు అని చెప్తున్నాడా? మీరెవరో నాకు తెలియదు, మిమ్మును ఎన్నడూ ఎరుగను అని చెప్పేసి ప్రభు ఖచ్చితంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అంతకాలం వాళ్ళు ప్రార్థించింది, అంతకాలం వారు సహవాసం చేసింది ఎవరితో అంటే ఇక మనం గుర్తించాలి, సాతానుతో చేసినారు వాళ్ళు. అంటే ప్రార్థించినటువంటి వారే, ప్రవచనాలు పలికినటువంటి వారే, రోగులను స్వస్థతలో చేసినటువంటి వారే, అద్భుతాలను జరిగించినటువంటి వారే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మేము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి, మేము దేవుని ద్వారా ఈ యొక్క కార్యములు జరిగిస్తూ ఉన్నాము అని చెప్పేసి. అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అంటున్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనలో విశ్వాసం లేకపోతే మన పరిస్థితి కూడా అదే. మనం గుర్తించాలా, మనం సహవాసం చేస్తూ ఉన్నది, మనము ప్రార్థిస్తూ ఉన్నది సైతానుగానికి, మన ప్రార్థన ఆలకిస్తున్నది సాతానుగాడు అని చెప్పేసి, మనం సహవాసం చేస్తుంది సాతానుతో. కారణం ఏంటిది అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనలో విశ్వాసం ఉన్నదా? మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నామా? నేను విశ్వాసంతో జీవిస్తూ ఉన్నానా? నేను విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నానా? నేను విశ్వాసంతో మందిరానికి వెళ్తూ ఉన్నానా? నేను విశ్వాసంతో ప్రభు మాటలకు లోబడుతూ ఉన్నానా? నేను విశ్వాసంతో దేవుడు చెప్పినటువంటి పనులను చేయగలుగుతూ ఉన్నానా అని చెప్పేసి మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నామా? లేదంటే విశ్వాసం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు స్నేహితుడిగా ఉండాలి అంటే మనలో కనిపించాల్సినటువంటి రెండో లక్షణాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్తలోనే రాయబడిన, చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి విషయాలకు మనం లోబడితే, దేవుడు చెయ్యమన్న పనులను కనుక మనం చేస్తే మనము దేవునికి స్నేహితులుగా ఉంటామంట.
ఒకవేళ దేవుడు చెయ్యమన్న పనులను కనుక మనం చేయకుండా ఉన్నట్లయితే, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా మనం లోబడకుండా ఉంటూ ఉన్నట్లయితే, మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు మనకి స్నేహితుడిగా లేడు, మనమే దేవునికి శత్రువులుగా ఉంటూ ఉన్నాం. దేవుడు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉంటే, మనం చేస్తున్న పనుల ద్వారా మనమే దేవునికి శత్రువులుగా మారుతూ ఉన్నామని గుర్తించాల. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు చెయ్యమన్న పనులు మనం చేయగలుగుతూ ఉన్నామా? లేకపోతే దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి పనులనే, దేవుడు అసహ్యించుకునేటువంటి పనులనే, దేవునికి విరోధమైనటువంటి పనులనే మనం చేయగలుగుతూ ఉన్నామా? ఆ పనులు చేస్తూ ఉన్నామా? లేదంటే దేవునికి అనుకూలంగా వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. అందుకే బైబిల్ గ్రంథంలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, భక్తులు ఎంత కష్టమైనా సరే వారు దేవుని మాటకు లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని సందర్భాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముకు దేవుడు పెట్టినటువంటి పేరు నా స్నేహితుడు అని పెట్టుకున్నాడు కదా. అబ్రహాము జీవితాన్ని ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. అబ్రహాంతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి మోరియా దేశానికి తీసుకొని వెళ్ళి నేను చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించు అని సాయంకాలం అప్పుడు మాట్లాడితే 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. అబ్రహాం అంట పెందల కడనే లేచిండంట, తెల్లవారకు ముందే లేచిండంట, గాడిద గంట కట్టిండంట, దహన బలి కొరకు కట్టెలు చీల్చిండంట. అంటే పనివాళ్ళు లేవ్వక మునిపే లేచిండు. పనివాళ్ళు కనుక లేచి ఉంటే, అబ్రహాం పనిచేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ కూర్చోరు. వాళ్ళు వచ్చేసి అయ్యా మీరు తప్పుకోండి మేము చేస్తామని చెప్పేసి కావలసినవన్నీ వాళ్ళు సిద్ధపరుస్తారు. అబ్రహాం ఇంట్లో 4000 మంది పనివాళ్ళు ఉన్నారు. అంటే ఆ పని వాళ్ళ కంటే ముందే లేచి ఆ పనులన్నీ చేసి 2 పనివాళ్ళని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఎన్ని రోజులు ప్రయాణించినాడంటే అక్కడ రాబంటుంది, 3 రోజులు ప్రయాణం చేసినాడంట. చిట్ట చివరికి దేవుడు చూపించినటువంటి పర్వతం వచ్చినప్పుడు పని వాళ్ళని అక్కడనే నిలిపివేసి కట్టెలు ఇస్సాకు మీద పెట్టి నిప్పు పట్టుకొని పోతూ ఉంటాడు. ఆ 3 రోజులు అబ్రహాముకి ఎంత బాధ కలిగిందో, ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టిందో పట్టలేదో, ఆ 3 రోజులు ఎంత వేదనకు, ఎంత బాధకు గురైనడో, ఎంత కన్నీరు కార్చినడో. తెల్లారితే నా కుమారుడు ప్రాణాలతో ఉండడు అని తెలుసుకున్నప్పటికీ దేవుని మాటకి అబ్రహాము విధేయతతో లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆలస్యం కూడా చేయలే. సాయంకాలం అప్పుడు దేవుడు మాట్లాడితే తెల్లవారగానే లేచినాడు. చిట్ట చివరికి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దహన బలి కొరకు కట్టెలనంట చక్కగా పేర్చినాడంట. తన కుమారుణ్ణి దహించబోతున్నటువంటి ఆ కట్టెలని కూడా దేవుడు కోరుకున్న విధంగా క్రమంగా పేర్చినాడంట, దేవునికి ఇష్టమైన విధంగా. మరి రోజున అలాంటి విధేయత మనలో ఉన్నదా? అబ్రహాంను అడిగింది మామూలు విషయం కాదు. ఒక పండుగ చేయ నా పేరు మీద అని అడగలే, లేదంటే 100 గొర్రెల్ని 100 మేకల్ని కొయ్యయ్యా అని చెప్పేసి అడగలే అబ్రహాముని. ఆయనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి దహన బలిగా అర్పించమంటే అబ్రహాము లోబడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. మరొక వ్యక్తిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియా ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. అహబు రాజుతో దేవుడు చెప్పమన్నటువంటి సందేశాన్ని చెప్పిన తర్వాత ప్రభు ఏలియా ప్రవక్తకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, అయ్యా నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలంటే కెరీతు వాగు దగ్గరికి, యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉండాలా. అక్కడ నేను ఆల్రెడీ కాకోలమునకు ఆజ్ఞాపించిన, ఉదయము సాయంకాలము నీకు రొట్టెని మాంసాన్ని తీసుకొని వస్తాయి, నువ్వు అక్కడ కూర్చుంటేనే. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, ఇక్కడ నుండి బయలుదేరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలా. ఆయన ఉన్నటువంటి స్థలము నుండి కెరీతు వాగుకి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 500 మైళ్ళు, అంటే 700 కిలోమీటర్లు. 700 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చో అంటే ఏలియా ప్రవక్త ఎదురు ప్రశ్నలు ఏమన్నా అడిగిండా? ఎదురు మాట్లాడిండా? ఏమైనా సందేహాలు అడిగిండా? ఆ ప్లేస్లో మనం ఉంటే 100 సందేహాలు వచ్చేస్తాయి. దేవా, కాకులు మన దగ్గర ఉన్నవే ఎత్తుకొని వెళ్తాయి ప్రభువా, మాకు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి? ఆ జరగనటువంటి పని నేను ఇంతవరకు చూడలేదు ప్రభు అని చెప్పేసి ప్రభువునేమైనా ప్రశ్నించినాడా అంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదంట.
దేవుడు చెప్పిన విధంగా 700 కిలోమీటర్లు వెళ్ళినాడు ఆయన. అక్కడ దాకా ఎందుకు ప్రభు, అక్కడ దాకా వచ్చే కాకుల్ని కొంచెం మా ఇంటి దాకా పంపిస్తే అయిపోతుంది కదా అని కూడా అడగలేదు. చూడండి, పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏమీ అడగకుండా దేవుని మాటకు విధేయతతో మరి లోబడినట్టుగా ఏలియా ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మనం దేవుని మాటలకు లోబడగలుగుతూ ఉన్నామా? చూడండి, దేవుడు చెప్పే మాటలకు లోబడతారా చాలా మంది అంటే లోబడరు. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ప్రభు మాటకు లోబడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు వారితో ఒక స్నేహితుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాళ్ళ మేలు కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్తని అంత దూరం వెళ్ళమన్నది ఆయన మేలు కోసమే. ఇక్కడ ఉంటే కరువులో ఇబ్బంది పడతాడు, ఇక్కడ ఉంటే ఆహారం ఉండదు ఆయనకి. కాబట్టి అక్కడికి వెళ్తే కెరీతు వాగు నీళ్లు తాగుతూ కాకోలములు తెచ్చే ఆహారాన్ని తింటూ ఆయన కరువు లేకుండా ఇబ్బంది లేకుండా జీవించడానికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించి ఆయన మేలు కోసమే వెళ్ళమన్నాడని ఏలియా ప్రవక్త తెలుసు. కాబట్టి వెంటనే లోబడ్డాడు. దేవుడు ఏది చెప్పినా నా మేలు కోసమే చెబుతాడు, నా బాగు కోసమే చెబుతాడు. దేవుడు నాకు నాశనాన్ని తెచ్చేది ఏది కూడా చేయమని చెప్పాడని భక్తులు తెలుసుకున్నారు. కాబట్టి ప్రభు ఏ మాట చెబితే ఆ మాటకు లోబడ్డారండి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నది కూడా మన మేలు కోసమే, మనల్ని హెచ్చించడం కోసమే, మనల్ని దీవించడం కోసమే, మనల్ని ఆశీర్వదించడం కోసమే, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసమే, మనల్ని తన రాజ్యానికి వారసులను చేయడం కోసమే. మనకు కూడా తెలుసు ఆ మాట, కానీ మనం లోబడతామా అంటే చాలా సందర్భాలలో దేవుని మాటలకు తప్ప మిగిలిన అన్ని మాటలకు లోబడతాం. మనందరూ తెలుసు ప్రతి వారం మందిరానికి వెళ్ళాలని. వెళ్తామా అంటే ఒక వారం వెళ్తే 2 వారాలు ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు ఉంటారు. నేను ఒకసారి ఒక స్టెప్ చర్చికి రాకపోతే అడిగాను. ఫస్ట్ టైం అడిగినాను, ఏమైందమ్మా చర్చికి రాలేదు లాస్ట్ వీక్ అంటే అస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది అంటే మిరపకాయల తొడుమలు తీసే పని ఉన్నదంట ఆమెకి. ఎప్పుడు పెట్టుకున్నది ఆ పని అంటే ఆదివారం రోజే. ఏ టైంకి అంటే చర్చి టైంకే. మళ్ళీ చర్చ్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా. 1 o'clock చర్చ్ అయిపోయిన తర్వాత 1 o'clock నుండి సాయంత్రం దాకా లేదంటే నైట్ దాకా రాత్రంతా చేసుకోవచ్చు ఆ పని. కానీ ఆ పని ఎప్పుడు పెట్టుకున్నారంటే చర్చి టైంలోనే. చాలా మంది చిన్న చిన్న కారణాలను బట్టి దేవుని మాటలకు లోబడలేకపోతూ ఉన్నారు. అవి పనికొచ్చే కారణాలు కూడా కాదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? భక్తులైతే వారికి ఇబ్బంది కలిగినా, వారికి నష్టము కలిగినా, వారు ప్రమాదంలో పడిన కొన్ని సందర్భాలలో దేవుని మాటలకు సంపూర్ణంగా లోబడ్డారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు మనతో ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడే అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం లోబడగలుగుతూ ఉన్నామా? లోబడని వాళ్ళు కూడా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. బిలాము ప్రవక్తతో ప్రభు చెబితే లోబడలే. పలుమార్లు దేవుణ్ణి అడిగి చివరికి వెళ్ళేటప్పుడు దేవదూత ఖడ్గం పట్టుకొని నిలబడితే గాడిద ద్వారా ఆయన ప్రాణాలు దక్కినాయి. పోనీ అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దంటే నేను వెళ్ళను ప్రభు అని చెప్పేసి మాట్లాడినాడు. లోపలనేమో వెళ్ళాలనే ఆశ ఉన్నది, లోపలనేమో బహుమానం మీదనే దృష్టి ఉన్నది, లోపలనేమో దేవునికి విరుద్ధంగా వెళ్ళడానికే సంసిద్ధత కలిగి ఉన్నాడు. కానీ పైకి మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళొద్దంటే నేను వెళ్ళను. సరే వెళ్ళమని చెప్పినాడు ప్రభువు. వెళ్ళిన తర్వాత ఏ మాటలు చెప్పన్నా కూడా చెప్పినాడు. వెళ్ళిండు, చెప్పిండు, వచ్చేసిండు. అక్కడికి ఆగిపోయిండా అంటే మళ్ళీ వెళ్ళి ఇజ్రాయెల్ పేల్ని ఏ విధంగా నాశనం చేయొచ్చు ఒకట కపటోపాయము చెప్పి ఇజ్రాయెల్ పేల నాశనానికి దారి తీసేటువంటి పన్నాగాన్ని పన్ని వచ్చినాడు. మళ్ళీ చూడండి, ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడితే ప్రభువు ఆయనకు శత్రువు అయిపోయినాడు. చివరికి ఏం మిగిలిందంటే ఆయన ఒక యుద్ధంలో ఖడ్గము ద్వారా మరణించినాడు. దేవుడేమో స్నేహితుడిగా ఉండాలంటే దేవుని మాటలకు లోబడకుండా దేవునికి ఒక శత్రువుగా మిగిలి యుద్ధంలో మరణించినటువంటి వ్యక్తి బిలాము. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం ప్రభువు మాటలకు లోబడుతూ ఉన్నామా? విధేయత కలిగి జీవిస్తూ ఉన్నామా? మనం అందరి మాటలకు లోబడతామండి. లోకంలో అందరి మాటలకి, మన ఆఫీస్లో మన పై అధికారులు చెప్పే మాటలకు లోబడతాం, లోబడాల్సిందే.
అక్కడ మనకు శాలరీ వస్తుంది కాబట్టి వారు ఏ పని చేయమంటే ఆ పని చేయాల్సిందే. ఉద్యోగ విషయంలో నేను చెబుతూ ఉన్నది చూడండి. అంతేకాకుండా మనం ఇంట్లో కూడా లోబడుతూ ఉంటాం, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలకి లోబడాల్సిందే. ప్రభువు చెప్పినటువంటి మాట కూడా అదే. అంతేకాకుండా మనం దేవునికి కూడా లోబడాల, ఇది ప్రాముఖ్యం. ఇంకా చాలా మంది ఇంట్లో లోబడతారు, ఆఫీస్లో లోబడతారు, పలానా టైంకి రావాలంటే ఆ టైంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే భయం ఉంటుంది వాళ్ళకి, నేను ఆలస్యంగా వెళ్తే నా ఉద్యోగాన్ని కోల్పోతానేమో అని చెప్పేసి, నేను నా బాస్ చెప్పినటువంటి పని చేయకపోతే, ఆ పని కంప్లీట్ చేయకపోతే, ఆ టైంలోనే కంప్లీట్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది, నా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి భయం ఉంటుంది. కాబట్టి వెంటనే లోబడతారు, వెంటనే ఆ పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి భయం ఉండదండి, అందుకే లోబడతలేరు. అబ్రహాంతో ప్రభువు చెప్పినటువంటి మాట అదే. తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి దేవాది దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఈ రోజున మనం దేవుని మాటలకు లోబడడం లేదంటే కారణం ఏంటిదంటే దేవుని భయం లేదు మనలో. మనుషులకేమో భయపడుతూ ఉన్నావు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవునికేమో చాలా మంది భయపడడం లేదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి భయపడుతూ ఉన్నామా? దేవుని మాటలకు లోబడుతూ ఉన్నామా? ఆయన ఏది చెప్పినా నా మేలు కోసమే అనే గ్రహింపు కలిగి జీవిస్తూ ఉన్నామా? లేదంటే దేవుని మాటలకు విరుద్ధంగా ప్రవర్తించే వారంగా ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనము దేవుని మాటలకు లోబడే వారంగా ఉందాం. చూడండి ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో ఒక స్నేహితుడిగా ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి మూడో లక్షణాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే నిర్గమకాండంలో రాయబడిన, చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను, తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు దేవుడంట మోషేతో ముఖాముఖిగా ఒక స్నేహితుడిగా మాట్లాడుతూ ఉన్నాడంట. అంటే చూడండి, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే దేవునితో సమయం గడపాల, దేవునితో సహవాసం చేయాల. చూడండి, ఈ రోజున మనం లోకంలో కూడా గమనించినట్లయితే ఫ్రెండ్స్ అనేవారు ఎవరైనా సరే ఒకరితో ఒకరు టైం గడుపుతారు. ఖచ్చితంగా కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఫ్రెండ్స్ ఏ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారో, లేదా ఒకరితో ఒకరు సహవాసం చేస్తారో, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తారో, ఆ విధంగా మోషే ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడంట, ఒక స్నేహితుడి లాగా. మరి రోజున ప్రభువు మనకు స్నేహితుడిగా ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి మూడో లక్షణం ఏంటిది అంటే మనం దేవునితో సహవాసం చేయాలి ప్రతిరోజు, దేవునితో సమయాన్ని గడపాల ప్రతిరోజు, దేవునితో మాట్లాడాలా, దేవుని స్వరాన్ని మనము వినాలా. అందుకే ప్రభువు మాట్లాడినాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయని చెప్పేసి. మనం దేవుని బిడ్డలమైతే, దేవుని స్నేహితులమైతే మనం దేవుని స్వరాన్ని వింటామండి. ఉదయం లేవగానే వాక్యాన్ని పట్టుకుంటాం, దేవునితో మనం మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం. మనం దేవునితో మాట్లాడి బైబిల్ పట్టుకొని, దేవా ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడు అని చెప్పేసి వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉంటాం. అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తాము, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం. మరి రోజున ఆ అనుభవం మనకున్నదా? ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినే అనుభవం, ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవం, ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే అనుభవం ఉన్నదా? చాలా మందిలో అనుభవం ఉండదు. ప్రభువుతో కాదు, పనికి మాలిన అందరితో మాట్లాడుతుంటారు, పనికి మాలిన వాటన్నిటితో సహవాసం చేస్తూ ఉంటారు. టీవీతో సహవాసం చేస్తారు, మొబైల్తో సహవాసం చేస్తారు, మనుషులతో సహవాసం చేస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి టైర్డ్ అయిపోయినా, బిజీగా ఉన్నా, ఈరోజు కాదులే రేపు ప్రార్థన చేద్దాం, లేదంటే సండే రోజు బైబిల్ చదువుతారు కొంతమంది, ప్రతిరోజు చదవరు, సండేనే వాళ్ళ చేతిలో బైబిల్ వచ్చేది సండేనే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఆదాముతోనంట ప్రతిరోజు దేవుడు చల్లపూట వచ్చి మాట్లాడేవాడంట. ప్రతిరోజు పరలోకాన్ని విడిచిపెట్టి
తన సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు ఆదాము దగ్గరికి దిగి వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. అంటే దేవుడు మనల్ని అంత ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో సహవాసం చేయాలని అంత ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడాలని అంత ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవునికి అంత ఆశ ఉంటే మనకెంత ఉండాలా? ఈరోజు మనకు అలాంటి ఆశ ఉందా? నేను దేవునితో మాట్లాడాలా ప్రతిరోజు అని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? నేను దేవుని స్వరాన్ని వినాలా ప్రతిరోజు అని దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నామా? నేను దేవునితో సహవాసం చేయాలా అని చెప్పేసి ప్రతిరోజు దేవునితో ఇంత సమయాన్ని గడుపుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో భక్తులందరూ సమయాన్ని పెట్టుకున్నారండి. దానియేలు భక్తుడు దినమునకు 3 సార్లు ప్రార్థించేటోడంట. దావీదు భక్తుడు 3 సార్లు ప్రార్థన చేసేటోడు, 3 సార్లు వాక్యాన్ని ధ్యానించేటోడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతించేటోడంట. ఇస్సాకు భక్తుడు ప్రతిరోజు సాయంకాలమున దేవుని మాటల్ని ధ్యానించేవాడంట. ప్రతిరోజు, వారానికి ఒక్కరోజు కాదు, లేదంటే గుర్తొచ్చినప్పుడు ఇష్టం ఉన్నప్పుడు కాదు, ప్రతిరోజు భక్తులు ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపేవారు. కారణం ఏంటంటే దేవుణ్ణి వారు స్నేహితుడిగా ఎన్నుకున్నారు. దేవుడు వారితో ఒక స్నేహితుడిగా ఉంటూ ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి. దేవునితో మాట్లాడి ఉన్నాడు కాబట్టి అబ్రహాం భక్తుడు అంట 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు దూరమున కనిపించినప్పుడు ఆ దూరంలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళిండంట. కారణం ఏంటిది అంటే అబ్రహాముకు అంత ఆశ ఉంది దేవునితో సహవాసం చేయాలని. తన ఏజ్ను మర్చిపోయినాడు. నేను ధనవంతుణ్ణి అనే విషయాన్ని ప్రక్కన పెట్టినాడు. నాకు 4,000 మంది పని వాళ్ళు ఉన్నారు అనే హోదాను ప్రక్కన పెట్టినాడు. చూడండి, ఒక అధికారి 4,000 మంది పని వాళ్లకు యజమానుడు పరిగెడుతూ ఉంటే ఆయన వెంట ఆయన దాసులందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తి దేవుని ఎదుట సాగిలపడి దేవునితో మాట్లాడి తీసుకొచ్చి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆయన కోసం భోజనాన్ని దగ్గరుండి సిద్ధపరచిపించినాడు. కారణం ఏంటిది అంటే దేవునితో మాట్లాడాలని, దేవునికి ఇవ్వాలని, లేదా దేవునితో సహవాసం చేయాలని, దేవుని మాటలు వినాలని అబ్రహాముకు అంత ఆశ ఉన్నది. 99 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాం ఆ పనులన్నీ చేసినట్టుగా ఆదికాండం 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనతో దేవుడైతే ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనతో ఒక స్నేహితుడిగానే ఉండాలని. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేసినప్పుడు. అంటే ప్రతిరోజు ప్రార్థించాలా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలా, ప్రతిరోజు ఇంత సమయాన్ని ప్రభువు కొరకు కేటాయించుకోవాలా, అప్పుడే సాధ్యమవుతుంది. మరి చాలా మంది చేస్తారు ఆ పని, అంటే ఆ పని తప్ప మిగిలినవన్నీ చేస్తారు. ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నావా? ప్రతిరోజు ప్రార్థించగలుగుతూ ఉన్నావా? ప్రతిరోజు దేవునితో సహవాసం చేయగలుగుతూ ఉన్నావా? లేదంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు ప్రార్థించాలనిపించినప్పుడు, లేదంటే ఆదివారం మాత్రమే చేస్తూ ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి. చూడండి, ఇంతవరకు మనం ధ్యానించినటువంటి విషయం ఏంటిది అంటే దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి లక్షణాలను ధ్యానించినాం. మొదటి లక్షణం, మనం దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాలా, సగం సగం కాదు. ఇష్టం ఉన్నప్పుడు నమ్మడం, అవసరం వచ్చినప్పుడు నమ్మడం, కష్టాలు వచ్చినప్పుడు నమ్మడం కాదు. సంపూర్ణంగా ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, మన ఆరోగ్యం బాగున్నా బాలేకపోయినా, ఆర్థికంగా బాగున్నా బాలేకపోయినా, దేవుణ్ణి ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి స్థితిలో దేవుణ్ణి విశ్వసించాలా. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏ మాట చెప్పినా నా మేలు కోసమే, నా బాగు కోసమే, నన్ను ఆశీర్వదించడం కోసమే, నన్ను హెచ్చించడం కోసమే, నన్ను పరలోకానికి చేర్చడం కోసమే అని విశ్వసించి ప్రభువు చెప్పే ప్రతి మాటకు లోబడాల. మూడోదిగా మనం ప్రభువుతో సహవాసం చేయాలా ప్రతిరోజు. అంటే ప్రార్థించాలా, వాక్యాన్ని ధ్యానించాలా, దేవునితో సమయాన్ని గడపాల ప్రతిరోజు. ఈ పనులు చేస్తే దేవుడు మనతో ఒక స్నేహితుడిగా ఉంటాడు. మనం దేవునితో ఒక స్నేహితుడిగా ఉన్నట్లయితే మనం పొందుకునేటువంటి ఒక 3 మేలులను ధ్యానించి ముగించుకుందాం. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ అబ్రహాం గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నేను చేయబోవు కార్యమును అబ్రహాము యొద్ద దాచెదనా అంటాడు. సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి దేవుడు ఆ విషయాన్ని చెప్పకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అనుకుంటున్నటువంటి మాట,
నేను చేయబోతున్నటువంటి కార్యాన్ని అబ్రహాం దగ్గర ఎందుకు దాచాలా అని చెప్పేసి పూర్తి విషయాలు చెప్పినాడు. అంటే దేవుడు మనకు అన్ని విషయాల్ని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. మనం దేవుని విషయాలు తెలుసుకోవాలంటే, మనం దేవుని పద్ధతులు తెలుసుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని, దేవునికి స్నేహితుడిగా ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలు తెలియజేస్తాడు. మరి మనము అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నామా? వాక్యం తెలుసుకోవాలని ఆశ ఉందా మనకి? ఆశ ఉండదు చాలా మందికి. చూడండి, చాలా మంది రకరకాల వాటి యందు ఆశ కలిగి జీవిస్తుంటారు, కానీ వాక్యం తెలుసుకోవాలా, దేవుని పద్ధతులు తెలుసుకోవాలా, నేను ఆయన పద్ధతులకు లోబడాలనే ఆశనే లేకుండా జీవిస్తూ ఉంటారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును మన ముందు పెట్టి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుడు నీకు అన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు దేవునికి ఒక స్నేహితుడిగా ఉన్నప్పుడు. రెండోదిగా మనం పొందుకునే మేలేంటిది అంటే సామెతలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని రాయబడినది. నిజమైన స్నేహితుడంట విడువకుండా ప్రేమిస్తూనే ఉంటాడంట. చూడండి, దేవుని కంటే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లోకంలో ఉండే కొంతమంది స్నేహితులు ఏ విధంగా ఉంటారంటే, మనం అన్ని విధాలుగా బాగున్నప్పుడు మన ప్రక్కనే ఉంటారు. మనం కొంచెం క్రిందికి దిగజారినట్లయితే చాలా మంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. స్నేహితులు కూడా అదే విధంగా ఉంటారండి. కొంతమంది, అందరని నేను చెప్పలేను, కానీ కొంతమంది ఉంటారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలోనే ఒక ఎగ్జాంపుల్ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులను వెంట పెట్టుకొని వెళ్ళి దూరదేశానికి వెళ్ళి, ఆస్తి ఉన్నప్పుడేమో ప్రక్కనే ఉన్నారు, దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతా కోల్పోయిన తర్వాత ఒకడనున్నాడు ఆ పక్కన. అన్ని విధాలుగా ఉన్నప్పుడు, ఆయన దగ్గర అన్ని ఉన్నప్పుడు చుట్టూ స్నేహితులే, చుట్టూ చాలా మంది ఉన్నారు ఆయనకు స్నేహితులు. కానీ అన్ని కోల్పోయిన తర్వాత ఒక్కళ్ళేడంట స్నేహితుడు. నిలబెట్టేవాడు ఒక్కళ్ళేడు, ఆయన బాగు చేసేవాడు ఒక్కళ్ళేడు, కనీసం ఆయనకు ఒక పూట భోజనం పెట్టేవాడు కూడా ఒక్కళ్ళేడండి. చాలా మంది స్నేహితులు లోకంలో ఉన్నటువంటి వారు ఆ విధంగానే ఉంటారు. కానీ నువ్వు దేవుణ్ణి గనక నీ స్నేహితునిగా భావించి నువ్వు దేవునితో స్నేహం చేసినట్లయితే ఆయనంట విడువకుండా ప్రేమిస్తాడంట. చూడండి, మనం ఒకసారి దేవుని గురించి ఆలోచన చేసినట్లయితే నిజంగా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి, మనం విడిచిపెట్టేసినాం. మన పూర్వీకుల నాటి నుండి దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని గురించి ఆలోచించకుండా ఆయన పేరును కూడా మర్చిపోయినారు మన పూర్వీకులు. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టినాడా అంటే విడిచిపెట్టలే. మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు. మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. ఏమున్నదని చెప్పేసి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా? ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, అసలు మనల్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. మనందరినీ వెతుకుతూ ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి. మనందరి కోసం గాయములను పొందుకున్నాడు, అవమానములను పొందుకున్నాడు, నిందలను భరించినాడు, పిడుగుద్దులను భరించినాడు, రకరకాల అవమానాలు ఆయనకు చేసిన ఆయన నోరు కూడా తెరవలేదు, ముఖంపై ఉమ్మి వేసినా ఆయన ఏ తప్పు చేయలే. అవన్నీ పొందుకున్నది మన కోసమే. చిట్ట చివరికి అమూల్యమైన తన రక్తం అంతటిని దారపోసి తన ప్రాణాన్ని సైతం మన కొరకు బలిగా అర్పించి మనందరి కోసం మరణించినాడు. మూడో రోజున సజీవునిగా తిరిగి లేచినాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ పనులన్నీ చేయడంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలే, మనం విడిచిపెట్టినాం. మనుషులందరూ ఆయనను విడిచిపెట్టినారు, మనుషులందరూ ఆయనకు దూరమైన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన కోసమే వచ్చి మన కోసమే మరణించి మూడో రోజున తిరిగి లేచినాడు ఆయన. అందుకే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నిజమైన స్నేహితుడంట విడువకుండా ప్రేమిస్తాడంట. ఆ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నువ్వు ఆయనను స్నేహితుడిగా చేసుకుంటే బాగుపడతావు. ఆయన నిన్ను నిజంగా ప్రేమిస్తాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మనం విడిచినా మనల్ని విడువని ప్రేమ ఆయనది. మరి ఆయనతో మనము ఒక స్నేహితుడిగా ఉంటూ ఉన్నామా, లేదంటే ఒక శత్రువుని చేసుకుంటూ ఉన్నామా?
ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, దేవుడు మనకు ఒక స్నేహితుడిగా ఉన్నట్లయితే మనం పొందుకునే మూడో మేలు ఏంటిది తెలుసా? సామెతల గ్రంథం 27:6 రాయబడినది, మేలును కోరంట స్నేహితుడు గాయాలు చేస్తాడంట. దేవుడు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించేది లేదా ఖచ్చితంగా చేయమని చెప్పేది ఎందుకోసమో తెలుసా? మన మేలు కోసమే. అంటే దేవుడు మనకేం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను మేళ్ళ గుండా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నప్పుడే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి, మనం 3 మేళ్ళు ధ్యానించడం ఇంతవరకు. మొదటిది, దేవుడు అన్ని విషయాలు మనకు తెలియపరుస్తాడు, దేవుడు మనకు స్నేహితుడిగా ఉన్నట్లయితే. రెండోది, దేవుడు మనల్ని విడవకుండా ప్రేమిస్తాడంట. మూడోది, దేవుడు మనకు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఈ మేలులన్నీ మనం పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటిదంటే దేవుడు మనకు స్నేహితుడిగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనము చేయాల్సినటువంటి పనులు, దేవుణ్ణి విశ్వసించాలా. రెండోదిగా, ఆయన చెప్పే ప్రతి మాటకు లోబడాలా. మూడోదిగా, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలా, ప్రార్థించాలా, వాక్యాన్ని కూడా ధ్యానించాలా. అప్పుడు దేవుడు మనతో ఒక స్నేహితుడిగా ఉన్నట్లుగా ఉంటాడు, నీతో మాట్లాడుతాడు. దేవుడు నీకు అన్ని విషయాలు తెలియపరుస్తాడు, నిన్ను విడవకుండా ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మనకు మేలు చేయడానికి, సహాయము చేయడానికి అవకాశం ఉంటుంది. మనల్ని తన రాజ్యానికి వారసులను చేయడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునితో ఒక స్నేహితుడిగా ఉండగలుగుతూ ఉన్నామా, లేదంటే శత్రువులుగానే బ్రతుకుతూ ఉన్నామా? ఇంకా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవునితో మనందరం స్నేహితులుగా ఉందాం. దేవుడు చెప్పినటువంటి ఈ లక్షణాలు కలిగి జీవిస్తాం. ఆయనతో సహవాసం చేద్దాం. ప్రతిరోజు ప్రార్థిస్తాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రతిరోజు దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడుదాం. ప్రతి సమయంలో దేవుని యందు పూర్తి విశ్వాసాన్ని కనుపరుస్తాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.